జోహార్ తెలంగాణ వీరులకు. సాధిద్దాం సాధిద్దాం జోహార్ తెలంగాణ వీరులకు. సాధిద్దాం సాధిద్దాం మైక్లో తెలంగాణకు చేకూర్చే సామాజిక కేంద్ర పుస్తకం అన్నదమ్ముల కూడా విడివిడిగా కలిగిగా ఉందామని. అది కాకుండా ఒక సందర్భం అయితే ముందర కనబడుతున్నది. తెలంగాణ ఉద్యమం ప్రతిసారి అంటే ఒక కీలకమైన మలుపు లేదా కీలకమైన ఉద్యమం జరుగుతున్న ప్రతిసారి కూడా చాలా వాదనలు రావడం అనేది ఇవాళ కొత్త కాదు, కానీ వాటికి పరిష్కారాలు లేకుండా పోతున్నాయి అనేది మాత్రం నిజమే. ఈ వాదనలకు కారణం ఏమిటంటే అన్ని సమాజాల్లాగానే తెలంగాణ సమాజం కూడా భిన్నమైన అస్తిత్వాలు, భిన్నమైన భావనలు, భిన్నమైన ప్రాపంచ దృక్పథాలతో ఉండడము, ఇక్కడ ఉద్యమాలు జరగడం కూడా ఒక కారణం. దానివల్ల పరస్పరం సంఘర్షించే అనేక శక్తులు ఒకే ఉద్యమం చేస్తున్నప్పుడు వచ్చే అనేక భావనలు, వాటి తాలూకు ఘర్షణలు, సంఘర్షణలు అనేవి మనం నిత్యం చూస్తున్నాము. కొంచెం కీలకమైన మలుపులు వస్తున్నప్పుడు అవి పెరగడం అనేది కూడా మనం ఈ సందర్భంగా బాగా గమనించవచ్చు. నిజానికి తెలంగాణ అనేది సాధ్యం కాదు అనే చర్చ అట్లా పక్కన పెడితే, సాధ్యమవుతున్నది అన్నప్పుడు వచ్చే సంఘర్షణలు వేరుగా ఉంటున్నాయి, సాధ్యం కాదు అన్నప్పుడు వచ్చే సంఘర్షణలు వేరుగా ఉంటున్నాయి. అయితే వీటన్నిటికీ పరిష్కారాలు లేవా? సైద్ధాంతిక భావనలు కానీ లేకపోతే కాన్సెప్ట్స్ కానీ వీటికి సంబంధించి ఏమనుకుంటున్నారు అనుకున్నప్పుడు నిజంగానే ఉషా గారు కానీ మిగతా మిత్రులు కానీ భౌతికంగా ఈ రంగంలో చాలా కృషి చేసినారు. తెలంగాణకున్న కమ్యూనిస్ట్ పార్టీలు వాటి అంటే చీలికలు అయినప్పటికీ కూడా ఒక తెలంగాణలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు జరగడము, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ ఉద్యమాలు జరగడము, ఈ నేపథ్యంలో వచ్చిన అస్తిత్వ ఉద్యమాలు, మహిళలు, ఇతర అస్తిత్వ సమూహాలన్నీ కూడా తమ తమ మార్గాలలో పోరాటాలు చేయడం, ఇవన్నిటి చరిత్ర అనేది పాతదే, కానీ కొత్తగా తెలంగాణ సందర్భంలో మళ్ళొకసారి వస్తున్నది. నిజానికి ముస్లింలు, దళితులు, తర్వాత ఇతర సామాజిక కులాలు, మతాలు అన్నీ కూడా తెలంగాణలో మాకు ఏం కావాలి అనేది కోరుకోవడం అనేది ఒక రకమైన ఉద్యమాలలో సహజంగా సంభవించే పరిణామం. ముఖ్యంగా సామాజిక న్యాయం గురించి మాట్లాడడం. ఉషా గారు చెప్పినట్టుగా సామాజిక న్యాయం అనేది ఒక సమూహానికి సంబంధించింది కాదు. సామాజిక న్యాయం అనేది మొత్తం సమూహాలకు మీ భిన్నమైన అస్తిత్వాలకు సంబంధించింది అయినప్పుడు తెలంగాణ ఇట్సెల్ఫ్ ప్రాంతంగా ఒక విముక్తి కోరుకుంటున్నప్పుడు, అంతర్గత వలస నుంచి, పీడన నుంచి, దోపిడీ నుంచి విముక్తి కోరుకుంటున్నప్పుడు ఏది ప్రధానమవుతుంది అనేది అసలు సమస్య. తెలంగాణ వస్తున్న ప్రతి సందర్భంలో అంటే వస్తుంది అనిపించిన సందర్భం కానీ ఇక రాదు అనే నిరాశలో కూడా ఈ చర్చలు తీవ్రమవుతున్నాయి. ఈ చర్చలు తీవ్రమవుతున్న క్రమంలో ఒకదానికొకటి పోటీగా నిలుపబడే అంటే ముందు వర్గీకరణ, లేకపోతే తర్వాత సమాజిక భౌగోళిక తెలంగాణ, లేదా ముందు సామాజిక న్యాయం తర్వాత తెలంగాణ, ముందు ముస్లింలకు హామీలు తర్వాత తెలంగాణ, లేదా సామాజిక న్యాయంకు సంబంధించిన దళితులకు హామీలు తర్వాత తెలంగాణ అనే వాదనలు ఇప్పుడు బాగా వినబడుతున్నాయి. నిజానికి దాంట్లో అర్థం లేదు. ఉషాగా చెప్పినట్టే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన పోరాటం, ఈ ప్రాంతం విముక్తి కోసం జరుగుతున్న పోరాటం. దీంట్లో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం లేదు. ఎట్లాగో ఎమ్మెల్యే పార్టీల ధార ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ అది కోరుకుంటున్న డెమోక్రటిక్ రెవల్యూషన్ అనేది తెలంగాణ ద్వారా సాధ్యం కాదు. అట్లాగే సామాజిక న్యాయం అని అంటే మనం చెప్తున్న విస్తృతాంతంలో సాధ్యమవుతుంది, కానీ దానికదిగా విడిగా ఏ కులానికి ఆ కులం లేదా ఏ సామాజిక సమూహానికి ఆ సమూహం విడిగా విముక్తి పొందడం అనేది తెలంగాణ పోరాటంలో సాధ్యం కాదు. ఆ స్పృహ ఉన్నప్పటికీ కూడా మన అందరం తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ పుస్తకంలో ఉన్న సామాజిక చేయాలి
తెలంగాణకున్న ఒక పెద్ద సావకాశం, తెలంగాణ ఉద్యమానికి ఒక పెద్ద చేర్పు దాంట్లో ఆంధ్రాలో ఉన్న మేధావులు కానీ ఆంధ్రాలో ఉన్న ఇట్లాంటి సంస్థలు కానీ మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు న్యాయం వైపు ఉన్నట్టు, ధర్మం వైపు ఉన్నట్టు, ధర్మం న్యాయం అనేది మాట్లాడకుండా కూడా వాళ్ళు ఏదైతే అసలైన కారణమో నిజానికి ఇక్కడ అక్కడ దొంగిలిదారులు ఒకటే అని గుర్తించడం, ఆ స్పృహ వల్లనే వాళ్ళ తెలంగాణకి సామాజిక జయాంధ్ర అనేది మద్దతు పలుకుతున్నది. అక్కడ ఉన్న సామాజిక సమూహాలన్నీ తెలంగాణకు మద్దతు పలకడం ఇదే సారాంశం. రైట్ డైరెక్షన్ అయితే ఇంతకుముందు ఉషా గారు మాట్లాడిన విషయాలే కరెక్ట్, దాన్ని అంగీకరించకపోయేది ఏమీ లేదు. కానీ ఎవరు అంగీకరించే స్థితిలో లేరు. దానికి కారణం బాగా తరచు చూస్తే అస్తిత్వ ఉద్యమాలలో తరచుగా సహజంగా వచ్చే ఒక కారణం ఉంటుంది. ఈ అస్తిత్వ ఉద్యమాలలో ఎవరి అస్తిత్వం వాళ్ళు చూడడం అనేది ఒక ధోరణిగా మారడం అనేది ఇప్పటి పరిస్థితులకు ప్రధాన కారణంగా నేను అనుకుంటున్నాను. క్లెయిమ్ అంటే ఉద్యమాన్ని నడిపిస్తున్నాం, ఈ ఉద్యమం మీద మాకు క్లెయిమ్ కావాలి, ఈ ఉద్యమ ఫలాలు మాకు అందాలనేది అంతిమంగా ఇవాళ కోరుతున్న అనేక డిమాండ్లకు కారణంగా చెప్పుకోవచ్చు. కానీ అంతిమంగా తెలంగాణ ఇట్సెల్ఫ్ పోరాడకుండా వచ్చే అవకాశం కనబడడం లేదు. ఇప్పుడున్న కన్ఫ్యూజన్స్లో, గందరగోళాల్లో, భిన్నమైన వాదనల్లో జయశంకర్ స్ఫూర్తి ఒకటి కొనసాగాలని నేను మనసారా కోరుకుంటాను. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కన్వీనర్గా ఆయన ఏమన్నాడంటే, సరే ఆయనను అందరూ ఆమోదించినారు, అన్ని సమూహాలు ఆమోదించినాయి, కొందరు ఆమోదించినా లేకుండా కూడా జయశంకర్ ఒక విస్తృతమైన తెలంగాణ అధ్యయనం చేసిన తర్వాత ఈ ఉద్యమం మీద ఒక పట్టుదల ఉన్నవాడిగా ఆయన ఒక సూచన చేసినాడు. సమాజంలో, తెలంగాణ సమాజంలో ఒక వైబ్రాంట్ సొసైటీ కాబట్టి భిన్నమైన అస్తిత్వాలు, వాటి సమూహాలు ఉండడం, వాటి కోరికలు ఉండడము, డిమాండ్లు ఉండడం అనేది సహజమే. కానీ నడుస్తున్న తెలంగాణ ఉద్యమంలో ఇట్లాంటి భిన్నమైన అస్తిత్వాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది ఐక్యంగా. ఒకవేళ ఐక్యత సాధ్యం కానప్పుడు, భిన్నమైన ధోరణులు ఉన్నప్పుడు, ఈ భిన్నమైన ధోరణులు ఉన్న వాళ్ళు సమాంతరంగా ఉద్యమం చేయాలి, కానీ ఒకరికొకరు పోటీ కాకుండా ఉండాలని జయశంకర్ సార్ చెప్పినారు. నిజానికి ఆయన స్ఫూర్తి తీసుకుంటే ఈ ఆలోచనలన్నీ పరిగణించాలి. ఎవరు దీన్ని వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు. సామాజిక న్యాయం అనేది ఒక కంటిన్యూస్ డిమాండ్. సామాజిక న్యాయం అంటే బిజినెస్ సెన్స్లో కాదు, ఏ కులమైనా, లేకుంటే దళితులైనా, బీసీలైనా, ఆదివాసీలైనా, మూల పురుషులైనా వీళ్ళందరూ కూడా ఇవ్వాలంటే తమ డిమాండ్ వదులుకోవాల్సిన పని లేదు. కానీ తెలంగాణ లాంటి ఒక విస్తృతమైన అంశం మీద పోరాడడానికి అందరూ సమాంతరంగా ఉద్యమం చేయాలని, ఒకరికొకరు పోటీగా నిలబడి తెలంగాణకు అడ్డపడకూడదు అనేది ఈ పుస్తక సారాంశం కూడా అదే, నాలాంటి వాళ్ళు కోరుకుంటున్న వాళ్ళదే. జరుగుతున్న తెలంగాణ పోరాటానికి మద్దతిస్తున్న ఉషా లాంటి మేధావులకు, అక్కడ జయాంధ్ర ఉద్యమకారులకు, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, ఈ ఉద్యమం కంటిన్యూ కావాలని, ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఇట్లాంటి భావధార అందించడం ఈ పుస్తకాల ద్వారా సాధ్యమవుతుందని నమ్ముతూ ఈ పుస్తకం తెచ్చినందుకు సామాజిక జయాంధ్ర, సామాజిక జయ తెలంగాణ ఉద్యమకారులకు మరొకసారి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.